ఇంటికి రక్షణగా ఉన్నవాళ్లు సమర్థంగా పహారా కాస్తున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఈ గస్తీ కాసే క్రమంలో వాళ్లే మనల్ని సతాయిస్తూ ఉంటే ఏం చేయాలి? మన గొంతులో ఉండే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇవి మన గొంతులో ఉండే సహజమైన రక్షణ వ్యవస్థలో ఒక భాగం. కానీ బయట నుంచి వచ్చే సూక్ష్మక్రిములతో నిరంతరం సాగుతుండే పోరాటంలో కొన్నిసార్లు ఇవి తీవ్రంగా దెబ్బతిని ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు మూలంగా పిల్లలకు గొంతు నొప్పి మొదలుకొని జ్వరం వరకు అనేక బాధలు మొదలవుతూ ఉంటాయి. పిల్లల్ని వేధించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం నోరు పెద్దగా తెరిచి ఒక్కసారి అద్దంలో చూసుకుంటే గొంతులో కింది వైపున కొండ నాలుకకు ఇరువైపులా రెండు చిన్న చిన్న గోళీలా కనిపించేవే టాన్సిల్స్. వీటికి కాస్త వెనకాల అంగిలి పైవైపున కనిపించేవి ఎడినాయిడ్స్. ఇవి గొంతులో మనకు రక్షణగా నిలిచే నిర్మాణాలు. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా మన గొంతులో గస్తీ కాస్తుండే లింపు కణజాలాలు ఇవి. ఆహారం ద్వారా లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిముల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉండటం, వాటితో పోరాడటం, వాటిని నిర్వీర్యం చేయటానికి మన రోగ నిరోధక వ్యవస్థకు సహకరించటం వీటి పని. అయితే శత్రువులతో తలబడే ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాయి. దీంతో ఇవి వాపు రావటం, గొంతు నొప్పి, గుటక మింగటం కష్టంగా మారటం, జ్వరం రావటం తదితర బాధలన్నీ బయలుదేరుతాయి. టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ సిస్టమ్ అని మన బాడీలో ఉంటుందండి. ముఖ్యంగా అడినాయిడ్స్ ఏమో ముక్కు ఎనిపక భాగంలో ఉంటుంది, టాన్సిల్స్ ఏమో గొంతు భాగంలో ఉంటాయి. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అంటాము. ఎందుకంటే మనం గాలి తీసుకున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు కానివ్వండి, దాంట్లో ఏదైనా క్రిములు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉన్నప్పుడు వాటి మీద ఫైట్ చేయడానికి ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం అంటూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో 2 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్లో ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇవి ఇమ్యూనిటీ కోసమని వైట్ బ్లడ్ సెల్స్ని, అందులో బి లింఫోసైట్స్ కానివ్వండి, టీ లింఫోసైట్స్ కానివ్వండి, అలాగే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైట్ బ్లడ్ సెల్స్, యాంటీబాడీస్ ఫైట్ అగెన్స్ట్ ది bacteria and virus which will help to protect our body from these infections. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఈ వాతావరణం మారడం వల్ల కానివ్వండి, కొన్ని అలర్జీస్ వల్ల కానివ్వండి, ఇంట్లో మనం కొందరు పేరెంట్స్ స్మోక్ చేస్తుంటారు. అంటే డస్ట్ పార్టికల్స్ కానీ స్మోక్ పార్టికల్స్ వల్ల కానివ్వండి, పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు ఏంటంటే పక్క పిల్లల నుంచి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి సోకుతూ ఉంటాయి. ఉదాహరణకు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, అంటే కామన్ కోల్డ్ అంటుంటాం, దీనివల్ల కూడా అడినాయిడ్స్కు, టాన్సిల్స్కి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేది వాపు వస్తూ ఉంటుంది. ఈ వాపు వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టాన్సిల్స్కి వాపు వచ్చినప్పుడు గొంతు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, మింగడం కష్టం ఉంటుంది, జ్వరం వస్తుంది, అలాగే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అడినాయిడ్స్ కూడా బాగా వాపు ఉన్నప్పుడు జలుబు అనేది తగ్గకుండా ఉంటుంది, నిద్రకు డిస్టర్బెన్స్ ఉంటుంది, శ్వాసం అందకుండా ఉంటుంది, బ్రీతింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చెవులో ఇన్ఫెక్షన్స్ రావడానికి, సైనసైటిస్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గొంతులో వేరువేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ ఒక రకానికి చెందినవే. వీటిలో టాన్సిల్ అనేవి జీవితాంతం ఉంటాయి. అదే ఎడినాయిడ్స్ విషయానికి వస్తే 3 నుంచి 6 ఏళ్ల వయసు వరకు బాగా పెద్ద సైజుకు పెరిగి తర్వాత కుచించుకుపోతూ ఉంటాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమవుతాయి. అందుకే ఎడినాయిడ్స్ ఉబ్బటం వంటి సమస్యలు చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక టాన్సిల్స్ వాయటం, వాటికి ఇన్ఫెక్షన్ రావటం అన్నది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా బడిలో ఉన్నప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి తేలికగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఆపై గొంతు నొప్పి బాధలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టాన్సిల్లు, ఎడినాయిడ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అవి మనల్ని జబ్బుల బారి నుంచి కాపాడతాయి. వీటికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అరుదుగా కొందరికి కీళ్లు, గుండె కవాటాల వంటి వాటిని కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన రుమాటిక్ జ్వరం రావచ్చు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ రావచ్చు.
కొందరికి కడుపులోని లింఫ్ కణజాలం వాచి కడుపు నొప్పి వంటివి వస్తాయి. అందువల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లను తేలికగా తీసుకోవటం తగదు. ముఖ్యంగా ఈ టాన్సిల్స్ అడినాయిడ్స్ అనే ఎక్కువగా ఉండడం వల్ల అక్యూట్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే ఫాలిక్యులర్ టాన్సిలైటిస్ అంటే పస్సు టాన్సిల్స్లో పట్టడము, అలాగే అడినాయిడ్స్ కూడా సివియర్గా ఉండడము, దీనివల్ల ఏమంటే గొంతు నొప్పి రావడము, జ్వరం రావడము జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంత బ్యాక్టీరియా అంటే బీటా హిమోలైటిక్ స్టెప్టోకోకస్, స్టాఫిలోకోకస్, హెచ్ ఇన్ఫ్లుయెంజా వీటి వల్ల ఏమవుతుందంటే గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీకి సంబంధించిన జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుమాటిక్ ఫీవర్ అంటాం, అంటే హార్ట్లో వాల్స్కి ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెనింజైటిస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వెరీ రేర్ కండిషన్స్. అలా కాకుండా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కూడా అంటుంటాం. అంటే పిల్లలకి అంటే అబ్స్ట్రక్షన్ వల్ల స్లీప్ యాప్నియా అనేది కూడా వస్తూ ఉంటుంది. లంగ్స్ సంబంధించినటువంటి హైపర్ టెన్షన్ కూడా వస్తూ ఉంటుంది. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్, లంగ్స్కి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా టాన్సిల్స్కి అడినాయిడ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు క్లినికల్ సిమ్టమ్స్ అంటాం. పిల్లలు మింగలేకపోవడము, బ్రీతింగ్ తీసుకోకపోవడము, గురక రావడము, ఎత్తు పెరగకపోవడము, బరువు పెరగకపోవడము, అలాగే చెవులో తరచుగా రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వినిపించకపోవడము, ఇటువంటి యొక్క లక్షణాలు ఉంటాయి ఫస్ట్. తర్వాత ఏంటంటే మనం పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తే నోరు ఓపెన్ చేసి చూసినప్పుడు లావుగా బాగా ఎన్లార్జ్ అయినటువంటి టాన్సిల్స్ మనం చూస్తాము. అలాగే నెక్లో చూస్తే కొన్ని లింఫ్ నోడ్స్ అన్నీ కూడా బాగా వాపు ఉంటాయి. సో బయటికి కనిపిస్తుంటాయి ఈ లింఫ్ నోడ్స్ కూడా. దీనివల్ల మనం క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం నిర్ధారించవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఎక్స్రే దాంట్లో మనం నిర్ధారించవచ్చు. కొంత పెద్ద వయసులో ఉన్న పిల్లలకైతే మనం సైనసైటిస్ ఇవన్నీ రూల్ అవుట్ చేయడానికి సిటీ స్కాన్, పారానేసల్ సైనసెస్ అని కూడా ఒక స్కానింగ్ చేస్తాము. అలాగే బ్లడ్కి సంబంధించిన టెస్టుల్లో ఏఎస్ఓ టైటరు, సీరం ఐజీ లెవెల్స్, ఇటువంటి టెస్టులు మనం చేస్తూ ఉంటాము. టాన్సిళ్ల వాపు ఇన్ఫెక్షన్ బయట కనపడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తూ ఉంటే గొంతు నుంచి దూది పుల్లతో స్రావాలను సేకరించి కల్చర్ పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నది గుర్తిస్తారు. ఇక ఎడినాయిడ్స్ బయటకు కనిపించవు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తే ముఖాన్ని ఒక పక్కగా ఉంచి ఎక్స్రే తీస్తారు. ఎడినాయిడ్ ఉబ్బితే ముక్కు వెనకాలగా ఉండే శ్వాస మార్గం మూసుకున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు సహకరిస్తే అద్దంలో గానీ, ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపీ ద్వారా గానీ ఎడినాయిడ్స్ని చూడొచ్చు. ఎడినాయిడ్స్లో వాపు వచ్చినప్పుడు శ్వాస మార్గం మూసుకున్నట్లయి గాలి తీసుకోవటంలో ఇబ్బంది మొదలవుతుంది. ఇది ముఖ్యమైన లక్షణం. అయితే టాన్సిళ్లు, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ల మూలంగా బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వాటిని ఏ వయసులోనైనా తొలగించడమే మంచిది. ముఖ్యంగా టాన్సిల్స్, అడినాయిడ్స్కి మెడికల్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే గొంతు నొప్పి కానీ ఇవి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దానికి తగినటువంటి మందులు, యాంటీబయాటిక్స్ కానివ్వండి, పెయిన్ మెడికేషన్స్ కానివ్వండి, ఫీవర్ మెడికేషన్స్ కానివ్వండి ఇచ్చేసి ఫస్ట్ దాని యొక్క అక్యూట్ ఇన్ఫెక్షన్ని మనం సబ్సైడ్ చేస్తాం. అప్పటికి కూడా ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ దాని యొక్క సైజు తగ్గకుండా సిమ్టమ్స్ అంటే బ్రీతింగ్ ఇష్యూస్ కానివ్వండి, స్నోరింగ్ కానివ్వండి, స్లీప్ యాప్నియా కానివ్వండి, ఇయర్ ఇష్యూస్ కానివ్వండి అలాగే నడుస్తూ ఉంటే సో తర్వాత అంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి అవసరమైతేనే మనం దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ మనం వెళ్ళాల్సింది ఉంటుంది. ఈ సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా చాలా సులువైన సర్జికల్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు లేటెస్ట్గా కొబ్లేషన్ టెక్నాలజీ, దాన్నే మనం ప్లాస్మా టెక్నాలజీ కూడా అంటాం. సో దీంతో ఏంటంటే మనం బ్లడ్ లేకుండా, కుట్లు లేకుండా, కటింగ్ చేయకుండా మనం సర్జరీస్ చేసుకోవచ్చు. ఇది ఇంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. ఎందుకంటే ఈవెన్ చిన్నపిల్లలు 1 సంవత్సరం పిల్లలు కూడా టాన్సిల్ అడినాయిడ్ ఎక్కువ ఉండి వాళ్ళు పాలు తాగలేక, నిద్రపోలేక ఉన్నప్పుడు ఇటువంటి ఎక్విప్మెంట్, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో మనం సర్జరీ చేసుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనకు పిల్లలకి వైద్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ వాచి ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసిటమాల్ మాత్రలు వేసుకోవటం మేలు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా బాధలు మరింత తీవ్రమవుతుంటే డాక్టర్ల పర్యవేక్షణలో పెన్సిలిన్, అమాక్సిసిలిన్,
కోఅమాక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ని వాడాల్సి ఉంటుంది. వీటితో 5-6 రోజుల్లోనే టాన్సిళ్లు, ఎడినాయిడ్ల ఇన్ఫెక్షన్లు అదుపులోకి వచ్చేస్తాయి. అయితే తరచుగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటే మాత్రం టాన్సిళ్లను, ఎడినాయిడ్లను సర్జరీతో తొలగించుకోవటమే